బలిచేపల్లి లక్ష్మీకాంతం కవి గారు స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా కారాగార వాసంలో ఉన్నప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకాన్ని రచించారు. ఆయన సహజంగానే కవి, పండితుడు, నాటకకర్త, రంగస్థలం మీద నటించినటువంటి వ్యక్తి. ఆ కారణం చేత స్వాతంత్రోద్యమంలో ఉన్నప్పుడు రచయితలందరూ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నవారే, అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి వారే. ఆ రకంగానే స్వాతంత్ర సంగ్రామంలో వీరంతా పోరాడారు. ఆయన సత్యహరిశ్చంద్రలో అనేకమైన పద్యాలు రచించడం జరుగుతుంది. అన్ని పద్యాలు కూడా ఆయనవే తీసుకోవడం జరుగుతుంది. కందుకూరు వీరేశలింగం పంతులు గారు కూడా రచించినప్పటికీ సత్యహరిశ్చంద్ర నాటకాన్ని నాటకాలకు అనుకూలంగా ఉండేటటువంటిది బలిజేపల్లి లక్ష్మీకాంతం గారివే. అందులోనే భక్తయోగ పదన్యాసి అయినప్పటికీ తిరమై సంపదలెల్లా అన్నటువంటి పద్యాలైనా సరే. నేను ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటిది తిరమై సంపదలెల్లా. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, ఏది నా రాజ్యశ్రీ, నేను ఏకాకినా? కాదు, సర్వజనులను ఏకాకులై, అన్నదమ్ములును ఆలుబిడ్డలును కన్న తల్లిదండ్రులను స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్. వెంట వచ్చునది అదే సత్యము, అదే యశస్సు. తిరమై సంపదలెల్లా వెంట నొకరీతిన్ సాగిరావు. ఏరికిన్ ఏసరికిన్ ఏ పాటు విధించనో విధి, విధి అవశ్య ప్రాప్యంబు. అద్దానినెవ్వరు తప్పించెదరు, ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికిన్ కాదు. కింకరుడే రాజగున్, రాజే కింకరుడగున్. అది అది కాలానుకూలంబుగా ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములతో మీ శివ పదుళ్ళపర్తి.